హాయ్ అండి. నమస్తే. నేను మీ రజిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'రజిత ఎక్స్‌ప్లోరర్'. ఈరోజు వీడియోలో మీకు గోధుమ పిండి నువ్వుల లడ్డూలు ఎలా చేయాలో చూపించబోతున్నా. లడ్డూలు ఇంట్లో చేయాలి అనగానే కష్టం అనుకుంటారు. కానీ నేను చెప్పిన పద్ధతిలో ఇంట్లోనే ఎంతో సింపుల్‌గా మంచి రుచితో చేసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మరి ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి వేసుకున్న తర్వాత పావు స్పూన్, ఎక్కువ అవసరం లేదు, మనం చేసే స్వీట్ కాబట్టి పావు స్పూన్ అయితే సరిపోతుంది. మనం చపాతీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగానే కలుపుకోవాలి, మరీ మెత్తగా కలుపుకోకూడదు. ఇది పిండి అనేది కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు, దీనికి గట్టిగానే ఉండాలి. పిండి అనేది ఇలాగే ఉండాలి, గట్టిగానే. ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ చేసుకొని మనం చపాతీ ఎలా అయితే చేసుకుంటామో ఆ విధంగా చేసుకోవాలి. ఒక పీట తీసుకొని లేదా గట్టు మీద అయినా లైట్గా గోధుమ పిండి వేసుకొని చపాతీలు ఎలా చేస్తామో అలా చేసుకోవాలి. ఇది మీకు రౌండ్ షేప్లోనే రావాలి అని ఏమీ లేదు. ఏ షేప్లో వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే దీన్ని మనం మిక్సీ పట్టుకుంటాం కాబట్టి. ఇలా మొత్తం అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని పల్లీలను వేయించుకోవాలి. అన్ని పల్లీలన్నీ రోస్ట్ అయ్యేలాగా మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఓపిక్గా మొత్తం పల్లీలన్నీ సమానంగా ఏగేలాగా వేపుకోవాలి. ఈ విధంగా పల్లీలన్నీ ఏగిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసుకొని వీటినన్నిటిని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. కొంచెం బాగా చల్లారిన తర్వాత పల్లీల పైన ఉన్న పొట్టు తీసేయాలి. ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందాక ఒత్తుకున్న చపాతీలను కాల్చుకోవాలి. చపాతీని రెండు పక్కల కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి అన్నీ. ఇది చపాతీలు అనేవి హాట్ బాక్స్లో కానీ లేకపోతే దీని మీద మూత పెట్టడం కానీ చేయమాకండి. ఇలా ప్లేట్లోనే గాలికి వదిలేయండి చపాతీలని. మూత పెట్టడం వల్ల ఆవిరి వస్తుంది కదా, ఈ వేడికి, చపాతీ వేడికి ఇది మెత్తగా అయిపోతుంది చపాతీ అనేది. అలా అవ్వకూడదు, ఎందుకంటే మనం తర్వాత వీటన్నిటిని మిక్సీ పడతాం కాబట్టి మూత అనేది అసలు పెట్టకూడదు. చపాతీలన్నీ మొత్తం ఈ విధంగా కాల్చేసుకొని ఇలా విడివిడిగా ఆరబెట్టుకోవాలి ఒక 1/2 అవర్ పాటు. ఈలోపు మనం ఇందాక వేయించుకున్నాం కదా పల్లీలు, వాటిని అన్నిటిని ఇలా పొట్టు తీసేసుకోండి. ఇలా నలిపితే మీకు పొట్టు అనేది ఈజీగానే ఊడిపోతుంది. పల్లీలకున్న పొట్టు అయితే ఈ విధంగా మొత్తం ఈజీగానే ఊడిపోయింది. వీటిని చెరుగుదాం. ఈ పొట్టు అనేది సపరేట్ చేసేద్దాం పల్లీల నుంచి. పొట్టు అనేది మొత్తం పల్లీల నుంచి వేరు చేసాం కదా, ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని దీంట్లో వేసుకోవాలి. వేసుకొని ఇలా గట్టిగా మూట కట్టేయండి. ఈ విధంగా కట్టేసిన తర్వాత రాయి ఉంది కదా, ఈ రాయితో అన్నీ వేసుకున్నా కదా, చిన్న చిన్న ముక్కలు అయ్యేలాగా ఇలా మొత్తం ఇలా కొంచెం దంచుకోండి. మరీ పొడిగా అవసరం లేదు, చిన్న చిన్న ముక్కలు అయితే సరిపోతుంది. ఒకసారి చూసుకోండి ఏ విధంగా నలిగాయా. చూసారు కదా, ఈ విధంగా అయితే సరిపోతుంది. వీటన్నిటిని ఈ ప్లేట్లోకి వేసేసుకోవడం. ఇలా క్రష్ చేసిన పల్లీలు
పల్లీలనేవి మన క్లాత్‌లో వేసి దంచుకోవాలి. మిక్సీలో ఏస్తే ఏంటంటే మొత్తం పౌడర్ అయిపోతాయి. అందుకనే నేను ఇలా క్రష్ చేశాను చిన్న చిన్న ముక్కలయ్యేలాగా. ఈ చపాతీలన్నీ చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఫైన్‌గా పొడి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా వేడెక్కాక జీడిపప్పులు వేసుకోవాలి. వీటిని బాగా దోరగా వేయించాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో కొబ్బరి తురుము వేసుకోవాలి. నేను ముందే మిక్సీ పట్టుకున్నాను. ఈ కొబ్బరి తురుము వేయడం వల్ల మీకు హెల్త్‌కి చాలా మంచిది. అంతేకాకుండా కొబ్బరిలో మంచి పౌష్టిక విలువలు కూడా ఉన్నాయి. వీటిని బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇందాక దంచుకున్న పల్లీలను వేసుకోవాలి. దానితో పాటు మిక్సీ పట్టుకున్న చపాతీలను కూడా వేసుకోవాలి. వీటిని స్టవ్ సిమ్‌లో పెట్టుకొని వేగనివ్వాలి. ఈలోపు స్టవ్ మీద పాన్ పెట్టుకొని నువ్వులు వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. నువ్వుల్లో మంచి కాల్షియం ఉంటుంది. పాల కన్నా ఎక్కువ కాల్షియం మీకు నువ్వుల్లో లభిస్తుంది. నువ్వులు తినడం వల్ల ఎముకలు బాగా బలంగా ఉంటాయి. ఇలా ఉబ్బిన తర్వాత స్టవ్ ఆపుకొని వీటిని కూడా ఈ గిన్నెలో వేసుకొని వేయించుకోవాలి. అలానే బెల్లం తురుము ఒక కప్పు వేసుకోవాలి. నాకైతే ఒక కప్ సరిపోతుంది. తీపి ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు మీ తీపికి తగ్గట్టు వేసుకోండి. యాలకులు దంచుకొని వేసుకోవాలి. దీనివల్ల స్వీట్‌కి మంచి ఫ్లేవర్ వస్తుంది. దీంట్లోనే 3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లమంతా బాగా మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇక్కడ మీరు చాలా ఓపికగా కలుపుకోవాలి. లేకపోతే అడుగనేది మాడిపోతుంది. ఒక 10 నిమిషాలు కలుపుకుంటూ బెల్లమంతా కరిగిపోయి ఇలా దగ్గరికి అయ్యాక స్టవ్ ఆపుకొని వీటిని లడ్డూలుగా చుట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత కూడా మీకు ఉండలు చుట్టడానికి రాకపోతే గనక కాచి చల్లార్చిన పాలుంటాయి కదా! అవి కొన్ని వేసుకొని ఉండలు చుట్టుకోండి. అంటే మనం వాడే బెల్లాన్ని బట్టి ఉంటుంది. కొన్ని బెల్లాలేంటంటే తొందరగా దగ్గర పడిపోయి ఉండలు చుట్టడానికి ఈజీగా వచ్చేస్తుంది. కొన్ని బెల్లం ఏంటంటే రావు. ఎంత కలిపినా మాడిపోవడం తప్ప రావు. అలాంటి టైంలో మీరు పాలు వేసుకోండి అంతే. అది సెకండ్ ఆప్షనల్. ఎంతో కమ్మనైన గోధుమ పిండి నువ్వుల లడ్డూలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒక